తెలుసు కదా మూవీ ఎట్లా ఉంది? తెలుసు కదా సినిమా హిట్ అని. లేదు, స్లో నేరేషన్ ఉంది, స్లోగా ఉంది అంటున్నారు. ఆఫ్ కోర్స్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మేబీ స్లో నరేషన్ అయి ఉండొచ్చు, వాళ్ళకి అర్థం కాకపోయి ఉండొచ్చు సినిమా. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. బట్ నాకైతే సినిమా చాలా నచ్చింది. నేను ఒక ప్లేస్లో ఎవరో నిన్న చూసిన వాళ్ళు ఎవరో రాస్తే చదివా, ఈ సినిమా అర్థం కావాలంటే పిహెచ్డి చేయాలి, అర్థం అవ్వాలి అని. నాకు అర్థమయ్యే క్యాపబిలిటీ పిహెచ్డి, నాకు ఆ లెవెల్ ఉంది. సో ఆ లవ్లో ఉండే పెయిన్, అలాగే వచ్చిన లవ్లో ఉండే ఆ హ్యాపీనెస్, రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఒక క్యారెక్టర్ రాయడం అనేది చాలా డిఫికల్ట్ టాస్క్. అది అర్థమైన వాడికి సినిమా అర్థం అవుతుంది. అన్న డీజేటీలో అది వేరన్న, దాంతో కంపేర్ చేయొద్దు అసలు. ఇది ఒక మెచ్యూర్డ్ లవ్ స్టోరీ విత్ ప్రాపర్ హార్డ్ హీటింగ్ డైలాగ్స్ అండ్ డిఫరెంట్ స్క్రీన్ ప్లే రాసుకున్నారు. సో వాళ్ళిద్దరి మధ్యన కాంబినేషన్ చాలా బాగా వర్కౌట్ అయింది. కామెడీ లేదు, మీరు కామెడీ అడగద్దు అసలు. ఇక్కడ కామెడీ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు ఇది. వాళ్ళిద్దరి మధ్యన ఉండే డైలాగ్స్ చాలా కొత్తగా, ఇలాంటి సిద్ధుని చూడటంలో తప్పే ఉంది. ఎప్పుడు సిద్ధు ఒకలాగే ఉంటే బోర్ కొట్టేస్తుంది కదా. మారాడు, ఎంకరేజ్ చేయండి, కొత్త కథలు వస్తాయి. లేదంటే అదే సిద్ధు, అదే డీజేటీలు ఏముంటది, ఇంకా అదే రొట్ట కామెడీ కొంత. అండ్ హార్డ్ హీటింగ్ డైలాగ్స్ ఉన్నాయి. ప్రతి లవ్ ఫెయిల్యూర్ అలాగే లవ్ హ్యాపీనెస్ ఎంజాయ్ చేసిన వాడికి మాత్రమే డైలాగ్స్ కనెక్ట్ అవుతాయి. మేబీ అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూ అలా ఉండొచ్చు కాబట్టి వాళ్ళకి నచ్చదేమో. అబ్బాయిలకి ఖచ్చితంగా నచ్చుతుంది, అమ్మాయిలకి అంతకంటే ఎక్కువ నచ్చుతుంది. అమ్మాయిలను ఎక్కడ డిగ్రేడ్ చేయలే, కాకపోతే ఈస్ట్రోజెన్ లెవెల్స్ కంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ కొంచెం ఎక్కువ ప్రూవ్ చేశారు అంతే. ఒకటే అన్న, గుంపులుగా వస్తే గ్రూప్ అంటారు, నువ్వు సింగిల్ గా వచ్చే హిట్ కొట్టినా. చాలా చాలా బాగుంది. మెయిన్ గా మాత్రం వాళ్ళిద్దరు ఎమోషనల్, హీరో హీరోయిన్ ఎమోషనల్. అసలు ఆ స్టోరీ చెప్పాను కానీ మీరు చూడండి, పక్కా ఏదో తెలుసుకొని పోతారు. ఎంటర్టైన్మెంట్ ఉంది, డాన్స్ కి డాన్స్, ఆల్ మిక్స్ అన్న ఫుల్ ప్యాక్ మూవీ అంటే బ్యూడ్ సినిమా. అన్ని తెలుసుకొని లాస్ట్ కు ఫ్యామిలీ ఎమోషన్ తో పక్కా పోతారు. సినిమా మాత్రం చాలా బాగుంది. డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్. మా తెలుగులో ఇంత మంచి సినిమా, చెత్త సినిమాలు ఇన్నెవరు చాలా సినిమాస్ రా, కానీ ఇలాంటి సింపుల్ అండ్ ఒక మంచి మెసేజ్ సినిమా ఎక్కడ చూడలే. మెయిన్ గా మన ప్రదీప్ నా నీకు మొన్న ఎవరు రిపోర్టర్ అన్నారు, నీకు కట్టోడు లేదు కానీ నీ సినిమాలో కంటెంట్ ఉంటుంది అన్న. లవ్ టుడే డ్రై గా ఇప్పుడు డ్యూడ్ బ్లాక్ బస్టర్ అన్న. చాలా చాలా బాగుందన్న. పక్కా లవర్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీతో పోండి. అమ్మాయిలు మీరు ఎవరినొకరు ప్రేమించరుగా, ఒక్కసారి మీ అమ్మ నాన్నతో సినిమాకి వెళ్ళండి. ఒక మంచి మెసేజ్ తో లవ్ చేసి తప్పు చేస్తారా, అరేంజ్ మ్యారేజ్ తప్పు చేస్తారో సినిమా తెలుసుకొని ఒక మంచి మెసేజ్ పోతారా. ఇవాళ తెలుసు కదా సినిమాకి వచ్చినామన్న 9 గంటల షోకి ఇచ్చి వాడేసిండు సిద్ధుబాయ్. పవర్ సెంటర్ అక్కడనే మధ్యలో నించున్నది, పక్కన ఇద్దరు హీరోయిన్లు. ఇద్దరు మధ్య ఈ ముగ్గురు మధ్యలో నలిగిపోయిన ఆయన వైవార్స్ ఆయన. అయితే మిగతా అంతా అసలు సినిమా ప్రతి టెక్నికల్ క్వాలిటీ కూడా మజా వచ్చింది. అండ్ డైరెక్టర్ కూడా ఫస్ట్ టైం డైరెక్షన్ అంటే టెక్నికల్ గా సినిమా చాలా బాగుంది. బీట్ మ్యూజిక్ గానీ, డిఓపి గానీ, డైరెక్షన్ కూడా చాలా బాగుందన్న. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా ఉంటదని. అందరు వచ్చి చూడొచ్చు, ఫ్యామిలీస్ అందరు రావచ్చు, పిల్లలతో పాటు వచ్చి చూడొచ్చు సినిమా. దివాళీకి ఇది పక్కా అందరికి మంచి ఒక ఎంటర్టైనింగ్ ఫిల్మ్ అవుతుంది. చాలా సెన్సిటివ్ ఇష్యూని మంచిగా డీల్ చేసినారు. ఎక్కడ ఎలాంటి వల్గారిటీ అనిపించలేదు. యాక్టర్స్ అందరు చాలా బ్రిలియంట్ గా పర్ఫామ్ చేశారు. టెక్నికల్ గా సినిమా చాలా బాగుంది. అండ్ తమనన్న కూడా ఇచ్చి వాడేసాడు మ్యూజిక్. తమనన్న ఫుల్ రేంజ్ మీద ఉన్నాడు. అండ్ ఇంకా కెమెరా వర్క్ కూడా చాలా బాగుంది. హర్షవి సిద్ధు అన్న సీన్స్ కామెడీ చాలా బాగుంది. మెయిన్ గా కాన్సెప్ట్, ఇలాంటి కాన్సెప్ట్ ఈ కమర్షియల్ స్పేస్ లో చెప్పడం అనేది, అది కూడా ఫీమేల్ డైరెక్టర్ నీరజ కోనా ఇట్లాంటి కాన్సెప్ట్ చేయడం చాలా బాగుంది. రొమాన్స్ చూసేటోళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. పోరీలు ఒకవేళ ఉంటే పోరీలు నెంబర్ తీసుకొని రావచ్చు, ఒకవేళ పోరీ లేకున్నా పర్వాలేదు, ఇంకా ఖుషి. కానీ అందరు చూడొచ్చు సినిమా. ఇప్పుడే తెలుసు కదా సినిమా చూడడం జరిగింది. సినిమా ఏంటంటే ఒకరి మీద కోపం అనే కాదు, ఏం కాదు. సినిమా ఎంటర్టైన్మెంట్ కోసం చెప్తున్నాను. సినిమా అయితే ఒక యావరేజ్ మూవీ అండి. ఎందుకంటే యావరేజ్ ఎందుకంటే అందులో తమన బ్యాక్గ్రౌండ్ ప్లస్ అయింది సినిమాకి. సినిమా అంతా కూడా బాగా ఇస్తాడు. ఆ మెడియన్ కావచ్చు, లేదంటే మాస్ బీజిఎం కావచ్చు, ఒక ఎమోషన్. ఆ బీజిఎం అయితే నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఆయన కోసం ముందు చెప్పాలనుకున్న సినిమా అంతా చూసిన తర్వాత. ఇంకా డైరెక్షన్ నిరంజన్ గారు అయితే ఎంచుకున్న పాయింట్ ఓకే, రొటీన్ గా ఎంచుకున్నా. దాని ఎడ్యుకేషన్ అనేది చాలా రొటీన్ గా అనిపించింది. స్క్రీన్ ప్లే కావచ్చు, లేదంటే మనం రాసే సీన్స్ కావచ్చు. అంటే నెక్స్ట్ టైం అవుతుందో మనం ఎక్స్పెక్ట్ చేసి చెప్పేసుకోవచ్చు. అదే ఒక సిద్ధు ఇద్దరు మధ్య నెల నలిగిపోతారని చూపించాలనుకున్న, దాని ద్వారా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవ్వాలని చూశారు. బట్ వాళ్ళ ముగ్గురమైన మేము ఇబ్బందిగా ఫీల్ అవ్వని నా అభిప్రాయం వచ్చి సినిమా చూసిన తర్వాత. సిద్ధు అని యాక్టింగ్ డాన్స్ అయితే బాగున్నాయి సినిమా. ఆయన యాక్టింగ్ చాలా ప్లస్ అయింది. ఆ సినిమాకి ఏంటంటే డాన్స్ లో కూడా బాగా, ఇంతవరకు ఆ డాన్స్ ఇలా చూడలేదు మేము.
మల్లికా గంధ సాంగ్ కూడా బాగుంది. రాశి కన్నా లుక్స్ కావచ్చు లేదా నిధి శెట్టి లుక్స్ అనే గ్లామర్ కావచ్చు సినిమాకి ఏం మాత్రం ప్లస్ కాలేదు, కానీ చూసినంత సేపు కన్నింపుగా అనిపించింది అంతే.